హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. 4వ వచనం ఒక్కసారి చదవమ్మా. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. రైట్. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. There is a battle, there is a warfare that we have to perform. ఒక యుద్ధం మనము చేయాలి. అందరికీ తెలుసు యుద్ధము యెహోవాది. ఎంతమందికి తెలుసు? ఎవ్రీబడి సేస్ yes, the battle is the Lord's. Yes, the battle is the Lord's. అయితే మనం కూడా కొన్ని బ్యాటిల్స్ చేయాలని ఎంతమందికి తెలుసు? ఎస్. కొంతమంది యుద్ధము యెహోవాదే అని అనుకొని, కరెక్టే, యుద్ధము యెహోవాదే, కానీ కొన్ని యుద్ధాలు మనం కూడా చేయాలి. నీవు కూడా అక్కడ యుద్ధంలోకి వెళ్ళి అక్కడ నుంచోవాలా, ప్రార్థన, ఏదో సమ్ వార్ఫేర్ నువ్వు కూడా చేయాలి. అవునా? ఇక్కడ యేసుప్రభు వారు సహితము ఆయన శరీరాన్ని ఆయన తిరస్కరించాడంట. మనం కూడా రెసిస్ట్ చేయాలి. అవునా? మనం ఆ పాపాన్ని రెసిస్ట్ చేయకుండా, ప్రభు నువ్వే కాపాడు, నువ్వే నన్ను తప్పించు అని మనం ఆ పాపం పడిపోయే ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకోండి, దేవుడు ఏమైనా చేస్తాడా? నో నో. వీ హ్యావ్ టు డూ అవర్ జాబ్. అయితే దాన్ని ఎదిరించాలంట. అపవాదిని కూడా మనం ఎదిరించాలా లేదా? బైబిల్లో ఉంది, అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవు. సో దెర్ ఈస్ ఎ జాబ్ ఫర్ అస్ టు డూ. మనం కూడా కొన్ని యుద్ధాలు మనం కూడా చేయాలి. దేవుడు మనకు కూడా సామర్థ్యం ఇచ్చాడు. చేతులు కాళ్ళు ఇచ్చాడా లేదా? ఎస్, హీ హాస్ గివెన్ అస్ ఎ టంగ్, హీ హాస్ గివెన్ అస్ ఐస్, హీ హాస్ గివెన్ అస్ ఇయర్స్ వేర్ వీ కెన్ ఎక్సర్సైజ్ టు సమ్ ఎక్స్టెంట్. ఇక్కడ మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. యూ హ్యావ్ నాట్ యెట్ రెసిస్టెడ్ అంటు బ్లడ్, స్ట్రైవింగ్ అగైనెస్ట్ సిన్. ఒక్కొక్కసారి కొన్ని బలహీనతలు కొంతమందికి జీవితాంతం ఉండిపోతాయి. యూ విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆల్ యువర్ లైఫ్ టైం. కొన్ని బలహీనతలు, కొంతమందికి కోపం ఎక్కువ, జీవితాంతం ఆ వీక్నెస్ ఉండిపోతుంది. అవునా? కొంతమందికి ఇంకొన్ని బలహీనతలు, ఇంకా రకరకాల బలహీనతలు. సమ్ పీపుల్ స్ట్రగుల్ విత్ దేర్ ప్రాబ్లమ్స్ ఆల్ దేర్ లైఫ్. సింపుల్ డాక్టర్స్, కొన్ని ప్రిన్సిపల్స్ని మనము పాటించకపోవడం వల్ల జీవితాంతము మనము ఆ యుద్ధాలు చేస్తూ ఆ శోధనలో పడిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ ఏది పాపమని ఏది చెడని తెలుసు. కరెక్టే, దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. హీ హాస్ ఫర్గివెన్ అవర్ సిన్స్. కానీ ఆ పాపమును మనము ఎదిరించాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే కృప ఇచ్చింది కూడా. అందుకే గ్రేస్ ఈజ్ టు ఎంపవర్ యూ టు రెసిస్ట్ ద సిన్. టు వాట్ ఎక్స్టెంట్? ఇక్కడ యేసుప్రభు వారు ఎంతవరకు దాన్ని ఎదిరించారంట? రక్తము కారునంతగా. రెండు ఉన్నాయి. వీ హ్యావ్ టూ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, బాడీ, స్పిరిట్, ఫ్లెష్ అండ్ స్పిరిట్. ఆత్మ, శరీరము, ఈ రెండు మనలో ఉంటాయి. అయితే ఈ ఆత్మను ఉపయోగించి ఈ శరీరాన్ని మనము ఎదిరించాలంట. అవునా? ద ఫ్లెష్. ఇక్కడ యేసుప్రభు వారికి దెర్ వాజ్ ఎ టైమ్ దట్ హీ వాంట్ టు అవాయిడ్ ద క్రాస్. ఇక ఈ సిలువలోకి నేను వెళ్ళలేను. నో గాడ్, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ఇస్ టూ మచ్. ఫ్లెష్ ఏం చెప్తుంది? గెట్ అవుట్ ఆఫ్ దిస్, యూ డోంట్ నీడ్ టు గో త్రూ దిస్.
నీవు దీని గుండా వెళ్ళాల్సిన అవసరం లేదు. రెసిస్ట్ దిస్. యూనో స్పిరిట్ ఏం చెప్తుంది? గో త్రూ ఇట్, నువ్వు వెళ్ళాలా సిలువు గుండా అని ఆత్మ చెప్తుంది. అప్పుడు ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏం చేశాడు? దేన్ని ఎదిరించాడు ఆయన? శరీరాన్ని ఎదిరించాడు. యూనో ఒక్కొక్కసారి మనము ప్రేయర్ అంటే వీ ఓన్లీ ప్రే ఫర్ నెసెసిటీస్, వీ ప్రే ఫర్ బ్లెస్సింగ్స్. ఎస్, వీ నీడ్ టు ప్రే ఫర్ బ్లెస్సింగ్స్. ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్. కరెక్టే. హీలింగ్ అడగాల, ప్రాస్పరిటీ అడగాల, అవునా, సమృద్ధి, స్వస్థత, పిల్లలు, అవునా, వాళ్ళ భవిష్యత్తు, ఉద్యోగాలు, చదువు అన్నీ దేవుని అడగాల, ఇస్తాడు. కరెక్ట్. అలాగే పాపాన్ని ఎదిరించాలి అనేటువంటి సామర్థ్యాన్ని కూడా మనం అడగాల. అసలు ప్రార్థన చేయాలంటేనే ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టింగ్ ద ఫ్లెష్. యేసు ప్రభు వారు శరీరాన్ని ఏ స్థాయి దాకా ఎదిరించారంట? రక్తము కారణం. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. లూకాసు వార్త 22:44. లూక్ చాప్టర్ 22 వర్స్ 44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. వావ్. మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఉండేది. అంటే వెన్ జీసస్ వాజ్ ప్రేయింగ్, హీ వాజ్ రెసిస్టింగ్ ద ఫ్లెష్ టు ఎన్ ఎక్స్టెంట్ దట్ హీ వాజ్ బ్లీడింగ్. అందుకే నేను మనలో చెప్తాను అనమాట. సో సాధారణంగా ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ అ డిజైర్. సిన్ బిగిన్స్ విత్ అ డిజైర్ అండ్ హోలీనెస్ ఆల్సో బిగిన్స్ విత్ ఎ డిజైర్. పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి తలంపు వస్తుంది, కరెక్టే. ఆ తలంపు ఒకటి ఉంటే సరిపోదు. ఆ తలంపుతోటి మనం ఏం చేయాలంట? పాపాన్ని ఎదిరించాలంట. యూనో నీకు ఏదైనా వీక్నెస్ ఉందని, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వీక్నెస్, నార్మల్లీ యూ నో వాట్ వీక్నెస్, మేబీ అన్బిలీఫ్ ఈజ్ యువర్ వీక్నెస్. సాధారణంగా ఆల్ ప్రాబ్లమ్స్ కమ్ ఫ్రమ్ ఓన్లీ వన్ వర్డ్, అన్బిలీఫ్, అవిశ్వాసము, ల్యాక్ ఆఫ్ ఫెయిత్. ఫైనాన్షియల్ ప్రాబ్లమా, ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లం, ఎనీ వీక్నెస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము లేక. ఇఫ్ యూ కుడ్ నాట్ ఫర్గివ్ హిమ్, వాడిని ఫర్గివ్ చేయలేకపోతున్నావా? యూ డోంట్ నో. వీడు నాకు ఎంత అన్యాయం చేశాడో మీకు తెలియదండి. వీడు నా జీవితాన్ని నాశనం చేసేసాడు, నా కుటుంబాన్ని నాశనం చేసేసాడు, వీడు ఇలాగన్నాడు, వాడు ఇలాగన్నాడు, వాడు ఇంత ధమ్కి ఇచ్చాడు, ఇలా చేస్తానన్నాడు. నేను చెప్తున్నా కదా, మనం వెళ్ళి ఏం చేస్తాము? ఆ బంధువుని ఏదో చేసేస్తాం, ఇలాగేదో చేసేస్తాం. అంటే దేవుడు ఏమంటున్నాడు? అవునా, నేను వాగ్దానం ఇవ్వగా దాన్ని ఎవడు ఆపలేడు. యూనో ఫెయిత్. దేవుడు నాకు ఇస్తే ఎవడు నన్ను ఏం చేయలేడు. ఇఫ్ గాడ్ బీ ఫర్ మీ, హూ కెన్ బీ అగైనెస్ట్ మీ? అవునా, దేవుడు మనకు తోడు ఉంటే వ్యతిరేకంగా ఎవడేం చేయడు. వీడేం చేస్తాడు? వీడేమన్నా అన్ని. అందుకనే బైబిల్లో ఒక మాట అంటాడు, వాట్ క్యాన్ మ్యాన్ డూ టు యూ? లెట్ ఇట్ బీ యువర్ హస్బెండ్, అవునా, లెట్ షీ బీ యువర్ వైఫ్ ఆర్ యువర్ డాటర్ ఆర్ యువర్ ఓన్ ఎనిమీస్ ఆర్ యునో యువర్ బాస్. ఇఫ్ గాడ్ బీ ఫర్ యూ, నథింగ్ కెన్ బీ అగైనెస్ట్ యూ. ఫెయిత్, వెన్ యూ హ్యావ్ దట్ ఫెయిత్ యూ విల్ ఫర్గివ్ హిమ్. లేదనుకో భయపడిపోతావు. యూ ఫియర్. ఫియర్ ఈజ్ ద వన్ విచ్ అలౌస్ యూ నాట్ టు ఫర్గివ్. నువ్వు ఇతరులకు క్షమించలేకపోతున్నావంటే దానికి కారణం ఏంటి? భయం. వాడు ఏమన్నా చేస్తాడేమో. ఇన్సెక్యూరిటీ. అవునా, ఇన్సెక్యూరిటీ అండ్ ఇన్ఫీరియారిటీ ఆర్ ద టూ మేజర్ రూట్స్. చెప్పాను మీకు ఒకసారి. ఇన్సెక్యూరిటీ అండ్ ఇన్ఫీరియారిటీ. నేను చాలా చిన్నవాడిని, నేను నీ జరిగితే నేను నాకంత స్తోమత లేదు, నాకు అది లేదు. యూ ఫియర్. ఒకసారి ఒక పర్సన్, అతను నరకానికి వెళ్ళాడంట. దేవుడు అతన్ని రెండు చూపించాడు. హీ టుక్ హిమ్ టు హెల్, హీ టుక్ హిమ్ టు హెవెన్. అక్కడ చాలామంది ఉన్నారంట ఈ ప్రాబ్లంలో ఇరుక్కుపోయి. కొంతమంది ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోయి జీవితాంతము బయటికి రాలేదంట. దే వర్ స్టక్ ఇన్ దట్, దే కుడ్ నాట్ కమ్. అప్పుడు ఒక ఏంజెల్ చెప్తుందంట అక్కడ ఆమెకి, ఇదిగో ఈ పరిస్థితిగా ఉన్నప్పుడు వీళ్ళు గనక దేవుని మీద ఆధారపడి దేవునికి ఒక్క మాట ప్రార్థన చేసుంటే దేవుడు అందులోంచి బయటికి తెచ్చేవాడంట. A single prayer would have solved that problem. జీవితాంతం అందులో ఉండిపోయి వాళ్ళు మానసికంగా ఆలోచిస్తూ కృంగిపోయారే తప్పితే వాళ్ళు దేవుని సన్నిధిలో ఒక్కసారి, ఇదిగో ప్రవ్వా ఇది నా సమస్య, నేనే ఇలా ఇరుకులో పడిపోయాను, దీని నుంచి నేను బయటికి రావాలా అని ఒకవేళ ప్రార్థిస్తే దేవుడు అందులోంచి బయటికి తీసుకొచ్చేసేవాడు. అయితే మనము ఎదిరించాలా, దాన్ని ఎదిరించాలి. దేవుని వద్దకు ఆ టైంకి వచ్చేసి, ఎస్ లార్డ్, యూ కెన్ నౌ ఆస్క్ గాడ్. ఈరోజు అభిషేకం ఏంటంటే పాపాన్ని నీ శరీరంతో ఎదిరించడానికి గల సామర్థ్యం ఇస్తాడు దేవుడు ఈరోజు. ఓకే, సో దట్ యూ విల్ రెసిస్ట్. ఎంతమందికి పాపాన్ని ఎదిరించాలని ఉంది? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు రెసిస్ట్ ద ఫ్లెష్? మనం అంత ఎదిరించలేము. రెగ్యులర్ ప్రేయర్లో 5 minutes చేసుకుంటాము, 10 minutes చేసుకుంటాము, అయిపోయింది. మన టైం అయిపోతే మనం వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి అవి కూడా చేసుకోము. అవునా,
వీ డోంట్ నో. అయితే ఇప్పుడు ఈ అభిషేకం ఏంటంటే, దిస్ అనాయింటింగ్ ఈజ్ టు ఎంపవర్ యూ టు డూ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. అభిషేకం ఏంటంటే నీకు లేని సామర్థ్యాన్ని ఇస్తుందంట. అందరూ చెప్పండి, లేని సామర్థ్యము నాకు వస్తుంది అనండి. వాట్ ఈజ్ అన్ అనాయింటింగ్? అన్ అనాయింటింగ్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ యూ an ability that you don't have. What is grace? Receiving the favor that you don't deserve is grace. ఈ అభిషేకం ఏంటంటే, ఈ రోజు నుంచి ఎవరెవరైతే మాటికి చిన్నప్పటి నుంచి తరాల నుంచి పడిపోతున్నారో, ఈ రోజు అభిషేకం తర్వాత వారికి ఎదిరించే సామర్థ్యం వస్తుంది వాళ్ళకి. యూ విల్ స్టార్ట్ రెసిస్టింగ్. నీకు తెలియకుండానే యూ విల్ బీ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. యు విల్ బీ ప్రేయింగ్, యూ విల్ బీ రెసిస్టింగ్. And you will come out of that problem so that it will not end up in murder. ఆ సమస్య అలా కూరుకుపోయి it will end up something. సో యేసుప్రభు వారికి తెలుసు, ఇట్ ఈస్ ద పీక్ టైం. నేను ఇప్పుడు గనక నేనేమన్నా చేయకపోతే నా లైఫ్ మారిపోతుంది. సో హీ ప్రేడ్ ద మోర్ ఎర్నెస్ట్లీ. అక్కడ ఒక మాట ఉంటుంది, మరింత ఆతురముగా అనండి. మళ్ళీ అనండి, మరింత ఆతురముగా. మళ్ళీ అనండి, మరింత ఆతురముగా. ఏం చేశాడంట మరింత ఆతురముగా? yes, the anointing gives you that ability to pray more earnestly. The anointing that empowers you to pray more earnestly. Anointing. మరి ఆయన సిలువలో చనిపోవడం ద్వారా మనకు వచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే the anointing to pray. Lord, I don't want to do this, I don't want to speak this, I don't want to, ఈ బలహీనత నుంచి బయటికి రావాలా. The anointing. మూడోసారి అడిగాను దేవుని, థర్డ్ అనాయింటింగ్ ఆన్ ఫర్ వాట్? గాడ్ టోల్డ్ మీ దిస్ ఈజ్ వాట్, టు రెసిస్ట్ ద సిన్. ఒకవేళ ఎవరెవరికైతే ఇప్పుడు దాకా చాలామంది భక్తిగా ఉంటారు, దే విల్ బీ ప్రేయింగ్, దే విల్ బీ ఫాస్టింగ్ అన్నీ, కానీ ఫాస్టింగ్ కాదులేండి. ఇఫ్ దే ఫాస్ట్ ఇట్ విల్ బీ డిఫరెంట్. ఫాస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు రెసిస్ట్ ద ఫ్లెష్. నాకు తెలిసి ఫర్ మీ ఇన్ మై 24 years ఆఫ్ నోయింగ్ ద లార్డ్, 24 సంవత్సరాలు నేను దేవుణ్ణి ఎరిగినటువంటి అనుభవంలో అపవాదిని ఎదిరించడానికి గల మూల ఆయుధము ఏంటంటే ఫాస్టింగ్. ఫాస్టింగ్ చేసే వ్యక్తికి ఏ దైవజనుడు ప్రార్థన అవసరం లే. ఫర్ అ మ్యాన్ హూ హ్యాస్ ఆర్ అ ఉమెన్ హూ హ్యాస్ ద ఎబిలిటీ టు ఫాస్ట్, వాళ్ళకి ఎవరు సహాయం అవసరం లే. నోబడీ నీడ్స్ టు ప్రే ఫర్ దెమ్, nobody needs to prophesy for them. They don't need, they just need the word, and the church వచ్చి they can be blessed, they can receive from God. ఎందుకంటే ఫాస్టింగ్ ఎదిరించినంత శరీరాన్ని ఇంకా దేన్ని ఎదిరించదు. ఉపవాసం అంటే ఏంటి? శరీరాన్ని పోషించకుండా ఉండడం, అవునా కదా? ఆ రోజు మీరు భోజనము తినరు అంటే శరీరానికి బలం ఉంటుందా లేదా? ఉండదు, బలహీనపడిపోతుంది. ఫాస్టింగ్ ఈజ్ యు ఆర్ నాట్ ఫీడింగ్ ద ఫ్లెష్, సో దట్ ఈస్ వేర్ యు ఆర్ ఫీడింగ్ ద స్పిరిట్. అదే టైంలోనే నేను చాలా అద్భుతాలు కూడా అప్పుడే చూశాను. ఐ సీన్ మెనీ పీపుల్ టెల్లింగ్ మీ వీ హ్యావ్ ఫాస్టెడ్ ఫర్ 40 days and this has fasted for 10 days, this has happened. కొంతమంది దే ఫాస్ట్ ఎవ్రీ ఫ్రైడే. ఇప్పుడు ఎంతమంది ఎవ్రీ ఫ్రైడే ఫాస్ట్ చేస్తున్నారు? హౌ మెనీ ఆఫ్ యువర్ ఫ్రైడే వీక్లీ వేస్? ఓకే, ఆల్ యంగ్ పీపుల్ below 70 are supposed to fast every Friday, or below 120. ఓకే, 120 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా యంగ్ పీపులే. సో you can try. లేదా spend, ఒకవేళ you cannot fast, spend 3 hours in prayer. నేను ఉపవాసం చేయలేనంటారా? ఆ ఫ్రైడే 3 గంటలు ప్రార్థనలో గడపండి, 3 గంటలు బైబిల్ స్టడీలో గడపండి. దట్స్ హౌ యూ రెసిస్ట్ ఇఫ్ యూ కెనాట్ ఫాస్ట్. ఫాస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ. ఇది అలవాటు చేయండి. పేరెంట్స్ షుడ్ మేక్ దిస్ హ్యాబిట్ టు దెమ్. అవునా? నీవు నెక్స్ట్ థర్స్డే దాకా లోడ్ చేసుకున్న శరీరం అంతా ఫ్రైడే తీసేస్తుంది అనమాట. సో one day, not only Friday, maybe Saturday or Sunday or Monday, any day, one day fasting. Young people, it's an obligation. Young people, it's not, whether you're a female or a male, I don't mind. Fasting is a powerful tool. So this will bless you and take you to a new heights. Okay. 1 Corinthians chapter 9, verse 25 to 27. 1 కొరింథీయులు 9:25-27. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను,
గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఆల్రైట్. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఏ వాక్యం బోధించినటువంటి దైవజనుడు అంటున్నాడు ఈ మాట? కృపావాక్యం బోధించినటువంటి దైవజనుడు ఎవరు? పౌలు. హూ ప్రీచ్డ్ ద గాస్పల్ ఆఫ్ గ్రేస్. హూ ప్రీచ్డ్ ద గాస్పల్ ఆఫ్ గ్రేస్. ద పర్సన్ ఈజ్ పాల్. పౌలు అంటున్నాడు ఇలా, I keep under my body and bring it unto subjection, lest by any means when I have reached to preach to others, I myself should be a castaway. ఒకవేళ నేను ఇలాగ అయిపోతానేమో అని అతడు ఏం చేస్తాడంటే శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. క్రషింగ్ యువర్ ఫ్లెష్. సో సమ్ టైమ్స్ యూ నీడ్ టు టేక్ టైమ్ టు క్రష్ యువర్ ఫ్లెష్. మనం ఒకసారి వి ప్రే ఫర్ బ్లెస్సింగ్స్, వి ప్రే ఫర్ దట్. కొంతమందికి రెగ్యులర్ ప్రేయర్ అలవాడిపోతుంది. జస్ట్ గివ్ ఎ బ్రేక్ ఫర్ ఎ రెగ్యులర్ ప్రేయర్. అప్పుడప్పుడు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ గివ్ ఎ బ్రేక్ ఫర్ ఎ రెగ్యులర్ ప్రేయర్. రెగ్యులర్ ప్రేయర్కి బ్రేక్ ఇవ్వాలి. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ రెగ్యులర్ ప్రేయర్కి బ్రేక్ ఇవ్వమని చెప్పండి. గివ్ ఎ బ్రేక్ టు యువర్ రెగ్యులర్ ప్రేయర్. ప్లీజ్ గివ్ ఎ బ్రేక్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ రెగ్యులర్ ప్రేయర్కి ప్లీజ్ కొంచెం బ్రేక్ ఇయ్యానండి. మోకరిచ్చావో లేదో, ప్రభువా ఈ నొప్పి తీసేయను ఆయన, మా ఆయనకి డబ్బులు అయిన ఆయన, ఆ లోన్ కావాలి నాయన, నా ఇల్లు కొత్త ఇల్లు కావాలి నాయన, అక్కడ ఆ డబ్బులు ఇవ్వట్లేదు ఆగిపోయింది నాయన, నా కొడుకు నాయన, కూతురు నాయన. ఆమెన్. ఆయన ఎవడో డబ్బులు ఇవ్వాలి, నీకు డబ్బులు ఇవ్వాలి నాయన, ఈరోజు చేస్తున్నామని రావాలి నాయన అని చెప్తారు. వాడు రాడు. ఎన్నేళ్ళు చేసావు? 10 ఏళ్ళు ప్రేయర్, అదే ప్రేయర్. ఇంకేది చెయ్యి. యూ డోంట్ ప్రే ఎనీ అదర్ ప్రేయర్. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం పోయేదాకా, ఈ ప్రాబ్లం వస్తే ఇది పోయేదాకా, ఇది వస్తే ఇది పోయేదాకా. ఇన్ ద స్పిరిట్. ఒకసారి నువ్వేం చేయాలంటే, ఇక్కడ పౌలు ఏం చేస్తాడంట, హీఈస్ టేకింగ్ టైమ్ ఆఫ్. దేనికోసం ప్రార్థన చేసుకుంటున్నాడంట? శరీరాన్ని నలగొట్టుకోవడానికి. హీ సమ్ టైమ్స్ మేబీ హీ టుక్ ఆఫ్ ఎ వీక్ ఆర్ ఎ మంత్ టు జస్ట్ క్రష్ హిస్ బాడీ. పుట్ ఎ డేట్. ఈరోజు టుడే ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ మై బాడీ, టు పుట్ ఇట్ అండర్ సబ్జెక్షన్. పుట్ ఇట్ అండర్ సబ్జెక్షన్. ఈ అభిషేకం తర్వాత ప్రతి ఒక్కరు యూ నీడ్ టు టేక్. నీ రెగ్యులర్ ప్రేయర్ కాదు, యూ షుడ్ నాట్ ప్రే. ఐ డోంట్ మైండ్ ప్రేయింగ్ ద రెగ్యులర్ ప్రేయర్. చేసుకోవచ్చు కొంత టైం తీసుకొని. యూ నీడ్ టు ప్రే, లార్డ్ దిస్ ఈజ్ మై వీక్నెస్. నా కోపం ఎక్కువ. మెనీ పీపుల్ హ్యావ్ మెనీ వీక్నెసెస్. యూనో, కొంతమందికి ఏమో డిఫరెంట్ వీక్నెసెస్. కర్స్ చేసే అలవాటు. నువ్వు నోరిపితే కర్సే. కొంతమంది నోరిపితే నెగిటివ్ మాటలు, నెగిటివ్. దే నెవర్ టాక్ పాజిటివ్. నాకేంటంటే, ఈవెన్ ఇఫ్ యూ లూజ్ 100 times ఐ స్టిల్ వాంట్ టు బి పాజిటివ్. నేను చాలాసార్లు ఐ ప్రే బై ఫెయిత్. ఒక్కొక్కసారి ఐ ప్రొఫెసై. ఒక్కొక్కసారి ఐ మీన్ ఫియర్. నేను భయంలో ఉంటా. ఆ రోగం భయంకరమైన రోగం, అది చూసి భయం వేస్తుంది. అయినప్పటికీ నేనేం చేస్తానో తెలుసా? ఐ ట్రై టు బి పాజిటివ్. కొంతమంది నెగిటివ్ అనమాట. ఏం భయం, అవుట్ ఆఫ్ ఫియర్. దానికి కారణం ఏంటి? ఫియర్. దే కీప్ టాకింగ్ నెగిటివ్. ఈ భూమి మీద దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే ఆశీర్వాదాన్ని ఆపేవాడు ఇంకా సృష్టింపబడలేదు. If God blessed you, the one created to stop your blessing has not been created, not the devil. In fact, I have seen the devil to promote me all the time. సైతానుడు ప్రతిసారి నన్ను ప్రమోట్ చేయడం చూశాను. నువ్వు విశ్వాసంలో దేవుడిని దిగితే ఆ శపించేవాడిని కూడా క్షమించేస్తావు. ఫెయిత్. యూ నీడ్ లాట్ ఆఫ్ ఫెయిత్. దేవుడు నాకున్నాడు, వీడేం చేయలేదు. నోబడీ క్యాన్ డూ ఎనీథింగ్ టు యూ. ఫియర్, భయం వల్ల నీ కోపం పెరుగుతుంది, తప్పుడు నిర్ణయాలు, ఆల్ దిస్ థింగ్స్. ఫియర్. ఓకే, ఈ రోజు నుంచి ఎంతమంది సమయం తీసుకొని శరీరాన్ని నలగొట్టుకోవడానికే ప్రార్థిస్తారు? యస్. మనసులో ఖర్చు చేస్తారు, ఇంట్లో భర్త ముందు తిడతారు, దాని విషయమై దాన్ని తిట్టిపోతారు భర్త ముందు. భర్త అలాగుంటాడు. అది ఎవరు తిట్టేది? చెల్లె. యూనో, వాళ్ళని తిడుతున్నారు, వీళ్ళని తిడతారు. సమ్ పీపుల్ డోంట్, యూనో. దానికి కూడా నువ్వు ఫైట్ చేయాలి. లార్డ్ హెల్ప్ మీ, యూనో, సో దట్ ఐ విల్ నాట్ హ్యావ్ దట్ యాంగర్. ఆ వ్యక్తి దగ్గర చేయకపోవచ్చు, బట్ ఈవెన్ దట్ ఈస్ ఎ మిస్టేక్. దానికోసం నువ్వు ఎప్పుడైనా ప్రార్థించావనుకో, టేక్ టైమ్ అండ్ ప్రే ఫర్ దట్ వీక్నెస్ అండ్ దట్ విల్ కమ్ అవుట్. టేక్ టైమ్. ఇక్కడ పౌలు దేని కొరకని ప్రేర్ చేస్తున్నాడు? ప్రత్యేకంగా దీని కొరకే. హి వాస్ ప్రేయింగ్ ఫర్ హిస్ బాడీ సో దట్ హీ వుడ్ పుట్ అండర్ సబ్జెక్షన్. ఈరోజు అభిషేకం తర్వాత నీవు టైం తీయాలి. అందరూ కంపల్సరీగా టైం తీస్తారు, ఎవ్రీబాడీ. నేను ఫస్ట్ డే నీ దేవుడైన యెహోవాని ఒక పూర్ణ బలము, పూర్ణాత్మ, పూర్ణ శక్తి, యూనో, ఈ 3 వాటితో నీవు దేవుడిని ప్రేమించాలని చెప్పినప్పుడు
ఒక నా ఫ్రెండ్ అనమాట, ఈ కేమ్ ఇప్పుడు 2 years నుంచి వస్తున్నాడు. మా కాలేజీలో నా సీనియర్ అనమాట. వచ్చి అంటున్నాడు, ఆ అభిషేకం తర్వాత ఎందుకో ఆ నెక్స్ట్ డే నుంచి రోజు స్నానం చేసిన తర్వాత బైబిల్ అరగంట చదివితే కానీ బయటకు వెళ్ళట్లేదురా అంటున్నాడు. యూనో ఇట్ చేంజ్ హిస్ లైఫ్. ద అనాయింటింగ్ ఎంపవర్స్ యూ. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు వారి బలహీనత కొరకు ప్రార్థించే సామర్థ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి, పౌల్లా శరీరాన్ని నలగొట్టుకునే సామర్థ్యం నీకు కూడా కలుగును గాక అన్నాడు. ఎవ్రీబడి హ్యాస్ ఎ వీక్నెస్. ఎవరికైతే వీక్నెస్ లేదన్న, ఎవరైనా నాకు ఏ వీక్నెస్ లేవనుకున్నారు అనుకో, వాళ్ళందరికంటే పెద్ద వీక్నెస్ ఉంది వాళ్ళకి. వై? ఇఫ్ ఎనీబడి సేస్ పాస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వీక్నెస్ ఫర్ మీ, ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఆల్ దిస్ వీక్నెసెస్, మీరు చెప్పిన ఈ స్టేజ్ మీద ఏవి నాకు లేవు అంటే, అందరికంటే పెద్ద వీక్నెస్ నీకు ఉంది. ఏంటో తెలుసా అది? ద ప్రైడ్. ఓన్లీ ప్రౌడ్ పీపుల్ సే ఐఎమ్ నాట్ వీక్. ఓకే, జేమ్స్ చాప్టర్ 1 14-15, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-16. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడను. ఓకే, టెంప్టేషన్ అనండి, శోధన అనండి. ఓకే, సమ్ టైమ్స్ టెంప్టేషన్ అంటే మనం ఏం చేస్తాము, డెవిల్, సంబడి డే విచ్ క్రాఫ్ట్, వాడు చేశాడు, ఆ స్త్రీ పడేసింది. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కోల్పోబడిన వాడై శోధింపబడను. If you are tempted in any area, that's because of your own lust for money or woman or for sinning or any other problem. That's your own problem. No witchcraft. పక్కన చెప్పండి, నీ సొంత బలహీనతను చేతబడిగా మార్చేయకనండి. Don't turn your own weakness into somebody has done some witchcraft. That's garbage. Many people tell this. వాళ్ళు ఏదో చేశారండి, వాళ్ళు ఏం చేయలే, నీ నోటుతో నువ్వు శపించుకొని తెచ్చుకున్నావు. మా ఆయన చేశాడు, మీ ఆయన తిట్టి 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 తెచ్చుకున్నావు రోగాలని. నేను అదిగోండి, ఆమె నాకు చేతపడి చేసేసి నాకు ఎయిడ్స్ ఇచ్చేసింది. అవునా? ఓకే, షీ హస్ డన్ విచ్ క్రాఫ్ట్ అండ్ డస్ ఇట్స్ నో యువర్ ఓన్ లస్ట్. గాడ్ నోస్ యువర్ బాడీ అండ్ యూ షుడ్ నో యువర్ బాడీ. The word of God will tell you this is your own. Every man is tempted when he is drawn away of his own lust and enticed. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులా కోల్పబడిన వాడై శోధింపబడను. చదవమ్మా. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇఫ్ యూ డోంట్ డీల్ విత్ ఇట్, ఒకవేళ ఆ పాపను వదిలేసామని ఎవడో చేతపడి చేశాడు అనుకో, నీకేమొస్తుంది? మరణం వస్తుంది. The devil never want to show your weakness or your problem so that you can pray and become strong. నీవు బలహీనుడు అని చెప్తే నీవు ప్రార్థించి బలవంతుడు అవుతావని తెలుసు సైతానుడికి. అందుకే నీకు బలహీనత ఉంది అని చెప్పడవాడు. He will never tell your weakness. Why all these warfares? ఎందుకు ఈ దెబ్బలాట్లన్నీ వస్తున్నాయి? Why all these problems? Because of the lust in the body. When lust has conceived, it bringeth forth sin, and when sin it is finished, bringeth forth death. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై దేనికంటదంట? మరణము. So grace is to empower you to deal with your own lust. Your own lust. Not only lust for woman, lust for man, or lust for, for any other thing. Any other thing. దీని కొరకు we need to deal with. If you don't have a prayer life, that lust will come back again. అంటే పౌల్లో కూడా ఉందా లేదా ఈ బలహీనత? ఉంది. అయితే దాన్ని ఏం చేశాడంట? ప్రార్థన ద్వారా యేసు ప్రభువులో కూడా ఉందా లేదా దాన్ని నెరవేర్చకూడదనే బలహీనత ఉందా? ఉంది. ఏం చేశాడు ఆయన? మరి ఆతురముగా, దట్స్ ద అనాయింటింగ్. ఎంతమందికి అలాగే నేను చేయాలి కానీ చేయలేకపోతాను అనుకున్న వాళ్ళందరికీ ఈ రోజు నుంచి చేసే సామర్థ్యం వస్తుంది. Those who thought maybe I want to do it but I could not do it, but today you will get, because you have the desire, God is going to empower you. I had a gift of, నాకేంటంటే జనాల్ని స్వస్థపరచాలనేటువంటిది ఇష్టం. I like gift of healing, but I don't have that. నేను హీల్ చేయలేను. అవునా? నాకు మెడిసిన్ చదివేటంత పేషెన్స్ లేదు. నాకేంటంటే కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసేయాలి ఏదైనా. అంతసేపు కూర్చొని అందుకనే నేను అనుకున్నాను మెడిసిన్ చదవలేను, ఈ హీలింగ్ రాయలేను, హీలింగ్ కూడా వస్తుందో లేదో అని ఏదో అలా అడుగుతున్నాను అనమాట. సో గాడ్ గేవ్ మీ దట్ ఎబిలిటీ. నాకుంది కానీ
ఆశ ఉంది కానీ ఆ సామర్థ్యము లేదు. దేవుడు స్వస్థపరిచే వరం ఇచ్చాడా లేదా? ఎస్. ఎవరైతే ఈరోజు నాకుంది దాన్ని జయించాలని ఆ పాపాన్ని, కానీ జయించలేకపోతున్నాను అనుకుని, కానీ ఆశ ఉంది, ఈరోజు దేవుడు ఆ ఆశను నెరవేరుస్తాడు. గాడ్ విల్ ఎంపవర్ యూ టు ఓవర్కమ్ దట్ వీక్నెస్ బై ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఎబిలిటీ అన్నమాట, ద ఎబిలిటీ. శిష్యులకి ఆ సామర్థ్యం ఉందా? ప్రార్థించే సామర్థ్యం లేదు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పడుకుని పోతారు. నేను చచ్చిపోతున్నాను, నేను ప్రార్థించి బలపరుచుకోవాలా, మీరు కూడా ప్రార్థన చేసుకోండి మీకోసం అంటాడు, ఆయన కోసం కాదు. వాళ్ళు ప్రార్థిస్తారా? పడుకుని పోతారు. తర్వాత ఆయన ఏం చేస్తాడు? పునరుద్ధ మరియు లేచి వచ్చిన తర్వాత ఊతాడు వాళ్ళ మీద, రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అండ్ ద అనాయింటింగ్ అంటాడు. దాని తర్వాత 120 రోజులు ప్రార్థిస్తారు వాళ్ళు. హల్లెలూయా, కంటిన్యూస్లీ. ఇంకేందరు? బ్రేక్ఫాస్ట్ ప్రేయర్, లంచ్ ప్రేయర్, డిన్నర్ ప్రేయర్. అటువంటి సామర్థ్యం ఈరోజు అందరికీ వస్తుంది. ఈరోజు పీటర్ ఆల్మోస్ట్ లాస్ట్ హిస్ కాలింగ్. డిసైపుల్స్ ఎవ్రీబడి లాస్ట్ దేర్ కాలింగ్. అందరూ యేసు ప్రభువుని తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఆశ ఉంటుందా వాళ్ళకి? దేవుడు వాడుకుంటాడని ఉండదు. దే లాస్ట్ ఎవ్రీథింగ్. దే లాస్ట్ దేర్ హోప్. 3.5 years ఆఫ్ మినిస్ట్రీ ఇస్ గాన్. దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడో 3.5 సంవత్సరాలు అంతా పోయిందా లేదా? పోయింది. అందరూ తిరస్కరించేశారు. కానీ దేవుడు వాళ్ళని అభిషేకించి ప్రార్థించి ఆత్మించిన తర్వాత వాళ్ళ శరీరాన్ని ఎదిరించారు. భయాలు గీయాలన్నీ పోయాయి. భూదిగంతముల వరకు సాక్షులు అయ్యారా లేదా? ఎస్, దే బికేమ్ ఎ టెస్టిమోనీస్. పక్కన చెప్పండి, అటువంటి అభిషేకం నీకు కూడా వస్తుంది ఈరోజు అని చెప్పండి. యూ విల్ రిసీవ్ ద సేమ్ ఎబిలిటీ టుడే విచ్ విల్ ఎంపవర్ యూ, బికాస్ యూ కేమ్ హియర్ అండ్ యూ ఎక్స్ప్రెస్ ద డిజైర్ అండ్ యూ అగ్రీయింగ్ విత్ ద వర్డ్. ఇక్కడికి వచ్చి ప్రభువా నాకు కూడా ఆశ కావాలా అని నువ్వు అడుగుతున్నావు కాబట్టి దేవుడు నీకు ఇస్తాడు అది. ఓకే, లెట్స్ గో టు ఎ డిఫరెంట్ సెక్షన్ నౌ. ఒక్కసారి యాకోబు 4 చదువుదాం. 4 మొదటి వచనం. జాకోబ్ చాప్టర్ 4 verse 1. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఫ్రమ్ వన్స్ కమ్ వార్స్ అండ్ ఫైటింగ్స్ అమాంగ్ యూ, కమ్ దే నాట్ హెన్స్ ఈవెన్ ఆఫ్ యువర్ లస్ దట్ వార్ ఇన్ యువర్ మెంబర్స్. ఎవరితో అన్న గొడవ పెట్టుకుంటున్నామంటే ద ఫియర్, దే హ్యావ్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ. యేసు ప్రభు వారు ఎవరన్నా చంపేస్తానంటే భయపడ్డా? Because he knows who he is. I am the son of God. Nobody has power to kill me or destroy me unless I surrender to you. He laughs and he goes away. అదే పేతురు అయితే దుమ్ము తీసి కత్తెట్టి పొడిచి పారిపోతాడు. ఇన్ఫీరియారిటీ అండ్ ఇన్సెక్యూరిటీ. సో ఈ అభిషేకం పొందిన తర్వాత పేతురు ఏమన్నాడు? మీరు ఇలా చేయకూడదంటే, మేము మనుషులకు భయపడము, దేవునికి భయపడతామన్నాడు పేతురు. హల్లెలూయా. అభిషేకానికి ముందేమో తిరస్కరించి శపించాడు. అభిషేకం తర్వాత ఎందుకంటే ఆయన ఇన్ఫీరియారిటీ ఏమైపోయింది? ద ఫ్లెష్ బికేమ్ వీక్ అండ్ ద స్పిరిట్ బికేమ్ స్ట్రాంగ్. హల్లెలూయా. సో యూ కెన్ ఫర్గివ్ దెమ్, యూ కెన్ ఫర్గివ్ హిమ్ అండ్ వాక్ విత్ బోల్డ్నెస్. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఐ am carved on the right hand of the Almighty. ఆయన కుడి సృష్టికర్త యొక్క కుడి చెయ్యి మీద నేను ఏం చేయబడ్డాను? చెక్కబడ్డాను. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ takes away your inferiority so that you can be strong and forgive others and remain in peace. You can forgive others. You don't need to fear his stuff. This is what God says. ఆ శోధనను నువ్వు ఎదిరించాలి. నాకు ఈ వీక్నెస్, you need to pray for that weakness. So God will bring it out, bring you out of that weakness. Okay, now end times. There are many people. Let's talk about the end times. And మరి అంత్యకాలంలో శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎవరు కూడా ఎప్పుడు మరి మీకు డౌట్ రాలేదా? రాకడా ఎంతమందికి తెలుసు? హౌ మెనీ ఆఫ్ యూ హర్డ్ సెకండ్ కమింగ్? బైబిల్లో ఉంది. మొన్న ఒక ఆయన అంటున్నాడు అనమాట, ర్యాప్చర్ గురించి చెప్తే, బ్రదర్ ర్యాప్చర్ అనే వర్డ్ ఎక్కడుంది బైబిల్లో, కాబట్టి ర్యాప్చర్ లేదు కదా అన్న. చూడండి, ఏదైనా సైననయం దానికి సంబంధించినటువంటి పదం లేకపోతే అది లేదని కాదు. ర్యాప్చర్ అంటే సెకండ్ కమింగ్కి ఇచ్చినటువంటి ఎక్స్ట్రా పేరు, అది రెండవ రాకడికి. అంత మాత్రాన ఆ పేరు లేనంత మాత్రాన ర్యాప్చర్ లేదనేం కాదు. కరెక్టే, దేవుడు త్వరగా వస్తాడు. కానీ అంత్య దినాల్లో ఏముంటుందో తెలుసా? మనము ఎత్తబడతామంట. అవునా? మనము శ్రమకాలానికి ముందే ఎత్తబడతామా, తర్వాత ఎత్తబడతామా? ముందే ఎత్తబడతాం. ఒక మాట అంటాడు, ఎన్నుకొన్నబడ్డ వారు కూడా అందులో ఏమైపోతారంట? పడిపోతారంట. దే విల్ ఆల్సో బి కిల్డ్. ఆ ప్రాణభయంతో. ఏమండి, సో ఇలా చంపేస్తానంటే అందరూ భయపడిపోతారు. కొంతమంది ఏమంటారు? లేదు,
ఈ శ్రమకాలంలో మనం వెళ్ళాలా, శ్రమల గుండా వెళ్ళాలా, మనం చావాలా, అర్చస్తే సావాలా, దాని తర్వాత మనం దేవుని రాజ్యానికి వెళ్తామని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో దీనికి మధ్యలో వెళ్ళిపోతాము అంటారు. అవునా, ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటారు కొంతనేమో, అవునా పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటారు కొంతమంది, మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటారు. ఈ మూడు వాటి మధ్య ఇప్పుడు ప్రస్తుతం ర్యాప్చర్ తిరుగుతుంది అనమాట. ఇందులో డామినేటింగ్ 98%, 98% మంది, 99% మంది నమ్మేది ఏంటంటే శ్రమకాలానికి ముందే వెళ్ళిపోతాం. 7 ఏళ్ళు విందు ఉంటుందా లేదా, పాట ఉందా లేదా, 7 ఏళ్ళు విందు అవ్వబడను. దిస్ ఈజ్ ఆల్ దేర్ అండ్ దేర్. ఓకే, గుడ్. When there is confusion among men of God, preachers, what do? Get connected to God directly. Get connected to God directly. Go to your room, close doors. ఎప్పుడు మాట్లాడలేదా దేవుడితోటి? You only heard prophets speak. Go to room and say, God, from today I want you to talk to me. Enough is enough. That's what you need to decide. ఈయనేమో శ్రమకాలానికి ముందు వెళ్ళిపోతాను అంటున్నాడు, ఈయనేమో శ్రమకాలం మధ్యలో అంటున్నాడు, ఈయనేమో శ్రమకాలము తర్వాత అంటున్నాడు. నాకు అర్థం కావట్లే. నేను అదే ప్రేయర్ చేశా, నాకు అర్థం కావట్లేదు. ఈ 3, 8, 9, 10 విగ్రస్గా ఎత్తికాను నేను, ఆపేసా 10లో ఇట్లా బోధించను. దెన్ ఐ ఆస్క్డ్ గాడ్, ఐ డోంట్ నో. దెన్ గాడ్ సెడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ దాట్. కానీ నీకొకటి చెప్తాను, శత్రువులందరూ పాదాల కిందకు వస్తే కానీ ఆయన పైనుంచి రాడు. సింపుల్. గాడ్ టోల్డ్ మీ దట్. I was hooking on to that. అదంతా నాకు అనవసరం. వెదర్ ఇట్స్ పోస్ట్ ట్రిప్ ఆర్ ప్రీ ట్రిప్, ఐఎమ్ నాట్ కన్ఫ్యూజ్, ఐఎమ్ నాట్ అగైన్స్ దట్. ఏ ట్రిప్ నాకు తెలియదు, ఇప్పుడు నెరవేరుతుందో తెలియదు, ఐ డోంట్ నో దాట్. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఎంతమందికి తెలిసేది నేను చెప్పింది ఇప్పుడు అర్థమైందా? ఎస్. సో ఇప్పుడు మనం రెండవ రాకని తిరస్కరించము, ముందు ఎగిరిపోతాడా, మధ్యలో వెళ్ళిపోతామా, తర్వాత వెళ్ళిపోతామా, మనకు అనవసరము. ఇది మటుకు జరుగుతుంది. ఎస్, దిస్ ఈస్ వాట్ విల్ హ్యాపన్. సో బేస్డ్ ఆన్ దాట్ లెట్స్ స్టడీ సమ్ థింగ్స్. దీనికి ఈ మెసేజ్కి కనెక్షన్ ఏంటంటారా? చూద్దాం లాస్ట్లో. దానికి దీనికి కనెక్షన్ కూడా, దేర్ ఇస్ సమ్ కనెక్షన్. వర్డ్ ఆఫ్ గాడ్ ప్రతిదానికి కనెక్షన్ ఉంటుంది, బట్ దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే, ఎవరైనా దేవుడు రాకడకి దీనికి కనెక్ట్ చేసి చూసారా? శత్రువులందరూ పాదాల కిందకి రావడానికి. అవునా, శత్రువులందరూ పాదాల కిందకు వస్తే నీవు ముందెగిరిపోయినా నో ప్రాబ్లం, మధ్యలో అయిపోయినా నో ప్రాబ్లం, తర్వాత వెళ్ళా నో ప్రాబ్లం. హల్లెలూయా. అవునా కదా? సో ఫర్ దిస్ సార్ట్ ఆఫ్ విజన్, శత్రువులతో పాదాల కిందకి వస్తే ముందు వెళ్ళిపోతే మరీ మంచిది అని తొక్కాల్సిన అవసరం కూడా ఉండదు. హల్లెలూయా. అవునా, ఒకవేళ వాడిని, అవునా, ఐ డోంట్ నీడ్ టు క్రాష్ ఇట్. ఒకవేళ వాడిని పాదాల కిందకి వచ్చాడు అనుకో, మధ్యలో వెళ్ళిపోయినా నో ప్రాబ్లం, లాస్ట్లో వెళ్ళినా నో ప్రాబ్లం. సో ఎవరిని ఎప్పుడైనా కనెక్ట్ చేశారా? డి యు కనెక్ట్ దిస్? ఎస్. When all the enemies come at the feet of the church, no problem. You can support all 3. Muda, how can you support both 3? No. But you can support this. No problem. మధ్యలో వెళ్ళిపోవచ్చు, ముందు వెళ్ళొచ్చు, తర్వాత వెళ్ళొచ్చు. So God sometimes give you a solution where, you see all problems as solutions. Hallelujah. He gives you a solution where, you cannot be stuck by any problem. Okay. Now, దీన్ని డానియల్కి వెళ్దాం. Let's go to Daniel. Let's go to Daniel. Maybe దేవుడు అంత్యకాలంలో, I think he will reveal this chapter in the last days. This is about the last days chapter. Daniel chapter 11. Let's go to Daniel. అందరూ తీయండి. Let's everybody go there. This is something where ఎవరైతే, those who like the word, those who love the word, those who still have some doubts in the word, this will bless you forever and forever, for generations. Okay? Okay. ఎంతమంది దేవుడు జరగబోవునవి ముందుగా చెప్తాడని తెలుసు? How many of you know that God can tell you things before? Yes, because God knows the end from the beginning. ఆయనకి, అవునా, అంతము ముందు తెలుస్తుందా, లాస్ట్లో తెలుస్తుందా? ముందు తెలుస్తుందా అంతము గురించి? లాస్ట్లో. జస్ట్ లైక్ డైరెక్టర్ లాగా. అవునా, సినిమా క్లైమాక్స్ ముందే తెలుసా లేదా? యా. సో గాడ్ ఈజ్ అ డైరెక్టర్. So you can interrupt from the natural into supernatural and ask God, Lord, I'm tensed up with this suspense. Tell me, and God will tell you. Okay? సో దేవుడు సమస్తాన్ని ముగించేసిన ఎంతమంది అనుకుంటున్నారు? ఎస్, గాడ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. గాడ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. ఓకే, డానియల్ చాప్టర్ 11. ఇక్కడ డానియల్ 11వ అధ్యాయంలో హీ టాక్స్ అబౌట్ కింగ్స్. చదువు ఒకసారి, మొదటి 2-3 వచనాలు చదువు. డానియల్ చాప్టర్ 11. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమునందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలవబడి తిని, ఇప్పుడు సత్యమును మీకు తెలియజేయుచున్నాను. ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును.
అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకీయుల రాజ్యమునకు విరోధముగా రేపును. అంతలో శూరుడకు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యమును ఏలి ఇష్టానుసారముగా జరిగించును. అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును. అది అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయు వారికి కానీ విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడను. చూడండి, ఇక్కడ దేవుడు ప్రభుత్వాన్ని మొదలు పెట్టాడా లేదా? మొదలుపెట్టి మళ్ళీ ముగించేస్తున్నాడా లేదా? ఎస్, హీ ఫినిష్డ్ మెనీ కింగ్డమ్స్ ఇన్ దిస్ చాప్టర్. డానియల్ 7 హీ ఫినిష్డ్ మెనీ కింగ్డమ్స్. డానియల్ 3 డానియల్ 2, అవునా? ఇది చెప్పనా లేదా? బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కిందేమో ఇనుము, మట్టి, తెలుసా కదా? ఓకే, ఐ టోల్ యూ లాంగ్ టైమ్, మరి టైం, దట్స్ డిఫరెంట్ సర్మన్. ఐ టెల్ యూ దట్. దేవుడు ఎలా ముగించేశాడు. సరే, 6వ వచనం చదువు. రీడ్ 6. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనిద్దరు, మరియు వారు ఉభయులు సమాధానపడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు, అతడైనను అతని భుజబలమైనను నిలువదు. ఓకే, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, అండ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ఇయర్స్, ఈ రాజుల గురించి అనమాట. అండ్ ద ఎండ్ ఆఫ్ ఇయర్స్ అంటే ఆ రాజులు పరిపాలించడమే కాదు, ఆ రాజుల యొక్క అంతము కూడా దేవుడికి తెలుసు. గాడ్ నోస్ ద బిగినింగ్ అండ్ ద ఎండ్ ఆఫ్ దిస్ కింగ్స్. ఓకే, జస్ట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కింగ్స్. అవేంటో ఇప్పుడు జియోగ్రఫికల్గా మనకి ప్రస్తుతము ఏ దేశంలో ఏం జరుగుతుంది, యూరోప్లో అన్నీ జరుగుతుంది అనేది చూసుకొని, వాక్యాన్ని తెలుసుకొని, పరిశుద్ధాత్మ ద్వారా ఒక దూత వచ్చి బోధిస్తే మనకి ఈ అధ్యాయం బాగా అర్థమవుతుంది. ఓకే, మేబీ గాడ్ విల్ ఓపెన్ ఇట్ ఇన్ ద కమింగ్ టైమ్స్. ఓకే, నౌ ఇంతకీ ఇదంతా ఏ టైమ్స్? లెట్స్ గో టు 27. ఇదంతా ఏ కాలంలో జరుగుతుంది? 27వ వచనంకి వెళ్దాం. డానియల్ చాప్టర్ 11 వర్స్ 27. కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులను స్థిరపరచుకొని ఏకభోజన పంక్తిలో కూర్చుండినను కపట వాళ్ళ ఆడెదరు. నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. ఓకే, అంటే వాళ్ళ యొక్క కపటానికి అది జరగకూడదని ఒక నిర్ణయ కాలం కూడా దేవుడు నిర్ణయించేశాడా లేదా? ఎస్. సో గాడ్ హ్యాస్ సెట్ ఎ టైమ్ ఫర్ యూ టు బి ఫ్రీ, ఫర్ ద ఎనిమీ టు బి డిసపియర్డ్. నిన్ను ఇబ్బంది పెట్టేవాడు కనపడకుండా పోతాడు, కానీ వాడిని ముందు కనపడి గాడ్ విల్ బిల్డ్ అప్ ఫెయిత్ ఇన్ టు యువర్ లైఫ్. వన్స్ యు ఆర్ స్ట్రాంగ్, గాడ్ విల్ టేక్ ద ఎనిమీ. అప్పుడు దాకా వాడు అక్కడ ఉంటాడు. హీ విల్ ట్రై టు ట్రబుల్ యూ, బట్ యూ హ్యావ్ టు గ్రో ఇన్ ఫెయిత్. సరే, 29 నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదట ఉన్నట్టుగా కడపట ఉండదు. ఓకే, హీస్ టాకింగ్ అబౌట్ ఆల్ దిస్ కింగ్స్ అన్నమాట. దేర్ టైమ్స్, దేర్ బిగినింగ్స్, దేర్ రూల్, ఇవన్నీ కూడా. ఓకే, 33కి వెళ్దాం. లెట్స్ నౌ గో టు 33. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కానీ వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. సరే, ఇక్కడ ఒక మాట ఉంది ఇప్పుడు. ఎవ్రీబడి, నౌ హియర్ ఐఎమ్ గివింగ్ యూ ద కీస్ నౌ. అండ్ దే దట్ అండర్స్టాండ్ అమాంగ్ ద పీపుల్ షాల్ ఇన్స్ట్రక్ట్ మెనీ, యట్ దే షాల్ ఫాల్ బై ద స్వర్డ్ అండ్ బై ఫ్లేమ్, బై క్యాప్టివిటీ అండ్ బై స్పాయిల్ మెనీ డేస్. ఇదే కాలం అంట, బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కానీ వారు బహుదినములు దేని వల్ల అవుతారంట? ఖడ్గము వలన, అగ్ని వలన, కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. ఇదే కాలము చూద్దాం ఒకసారి. ఇదే కాలము చూద్దాం. ఇదంతా మనం ఇదే కాలం అంటే ఈ ఒక్క వచనం అక్కడ పెట్టి 40వ వచనంకి వెళ్ళండి. లెట్స్ గో టు వర్స్ 40 ఆఫ్ చాప్టర్ 11. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు. ఆగండి, ఏ కాలం అంట? సో ఇది ఎప్పుడు వస్తుంది? బుద్ధిమంతులు కూడా అగ్ని చేత ఖడ్గము చేత చచ్చిపోతారంట. ఏ కాలం ఇది? అంత్యకాలం. సరే, ఈ కాలంలో ఏం జరుగుతుందో, అవునా? ఈ కాలంలో ఏం జరుగుతుందో 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతి అగు మిఖాయేలు వచ్చెను. ఏ కాలము? అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును
కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ఏంటిది? రెండవ రాకడా కదా? ఎస్. సమాధులు లేస్తాయా లేదా? అంటే ఇదే కాలం గురించి మాట్లాడుతున్నాడు. దానియేలు 11, 12 ఏ కాలం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇది అంత్యకాలం అయితే ఈ పాటికి జియోగ్రఫికల్గా ఈ కింగ్స్ ఉంటారు ఎక్కడో. హల్లెలూయా. దే విల్ బి సమ్వేర్ దిస్ కింగ్స్ విల్ బి రూలింగ్ prophetically if it is the end time. Okay, if it is the end time. I'm not telling this is the end time. If it is the end time. ఈ సందర్భం గురించి మాట్లాడుతాను. అర్థమవుతుంది కదా? ఓకే, చదవమ్మా. 2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. అంటే 1 తెస్సలోనిక 4, 16, 15, 16లో బూర ఊదినప్పుడు సమాధుల్లో అనేకులు లెగుస్తారనే వచనమే కదా? ఎస్. రాకడే కదా? రెండవ రాకడే కదా? ఎస్. కడబుర మోగాని ఇది అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు దానియేలు 11, 12లో దీని గురించే మాట్లాడుతున్నాడా లేదా? అంటే అక్కడ పౌలు భక్తుడికి చెప్పక ముందే దానియేలుకి చెప్పాడా లేదా? వావ్, డిడ్ యు సీ దట్? Daniel is one of the mighty prophet who ever lived on the planet earth. Whoever lived on the planet earth. Even Daniel has the keys for revelation. God revealed Daniel everything. He didn't leave anything hidden for Daniel. ఒక మాట అంటారు తెలుసా? డానియల్ ఏంజెల్ వచ్చినప్పుడు డానియల్తో ఏమంటారు తెలుసా? డానియల్ తోటి, అవునా, నీవు బహుప్రియుడవు, ఓ యు ఆర్ వెల్ ఫేవర్డ్, బిలవెడ్ ఆఫ్ గాడ్ అని అంటుంది అనమాట. వెల్ ఫేవర్డ్. డానియల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఈరోజు మీ అందరికీ డానియల్ అంటే అభిషేకం రాబోతుంది. చంపేస్తారన్నా సరే తలుపు తీసుకొని ప్రార్థన చేస్తారా లేదా 3 సార్లు? ఎస్. హీ హ్యాస్ ఎ డిగ్రీ టు డై. He still goes and opens the door and prays. Why? పక్కన చెప్పండి ఎందుకంట అని అడగండి. మనం కొంచెం బిజీగా ఉంటేనే, పెళ్ళికి బిజీగా ఉంటేనే మేకప్ టైం ఉంటుందని చెప్పి ప్రే చేసుకుని వెళ్ళిపోతాం మనం. ఓకే, సో డానియల్ డిగ్రీ ఆఫ్ డెత్, he prayed and he go, what is that prayer life? So he was well favored and beloved and God sent angels and he told him the entire beginning from the end. He gave him all the scriptures. What John got revealed, what Jesus told are just a repetition of what Daniel said. That is the favor that God has given to Daniel. Daniel ki favor ichindi evaru? Jesus Christ himself. Hallelujah. The same Jesus said, the things I do, you do, greater things than these I do. Hallelujah. So God want to use man. That belongs to man. దేవుడు వచ్చి ఇక్కడ గొప్ప అని చెప్పుకోవడం ఏమైనా ఉందా? Everybody knows God is great, but he want to reveal his greatness through man. That is the glory of God. ఓకే, నా ఇప్పుడు ఇది అర్థమైందా? ఏ కాలం గురించి మాట్లాడుతున్నాడో? 11 and 12. ఓకే, 1 తెస్సలోనిక అంత్యకాలం. ఎంతమందికి అర్థమైంది? చేతులు పైకి, సో దట్ ఐ క్యాన్ గో డీప్ నౌ అండ్ ప్రిపేర్ యూ ఫర్ ద వర్స్ట్. ఓకే, సరే, ఈ కాలంలో అవునా గ్రంథమందు వ్రాసిన వారు తప్పింపడతారంట. దేని నుంచి? శ్రమకాలం నుంచా నరకం నుంచా? నరకము నుంచి. శ్రమకాలం నుంచి కాదు, నరకము నుంచి. అందుకే ముందు పారిపోదాం అనుకుంటారు అందరూ. ప్రీ ట్రిబులేషన్ కొంతమంది అప్రూవ్ చేయరు. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. 12వ అధ్యాయం 3 and 4 కూడా చదివే. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఓకే, చూడండి, ఇందాక మన వచనంలో చూస్తే బుద్ధిమంతులకే వాళ్ళు అగ్ని నుండి, వాళ్ళు ఖడ్గము నుండి వాళ్ళు తప్పించబడకుండా చచ్చిపోతారని ఉంది. అవునా? మరి ఎవరినైనా బుద్ధిమంతులు అవ్వాలంటే అవుతారా? అవరా? అవ్వరు. లెట్ us see that. ఓకే, 4. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు అని అతడు చెప్పాను. ఓకే, దానియేలుకి ఏ కాలం గురించి చెప్తున్నాడు? అంత్యకాలం. ఇప్పుడు నుంచి చూసుకుంటే 2500 years బిఫోర్, 2500 సంవత్సరాల ముందు దానియేలుకి అంత్యకాలం. అంత్యకాలం ఎప్పుడో తెలియదు. మేబీ ఇట్ కుడ్ బి 2200, 2100 or 2020, మనకేం తెలియదు. సరే, ఇదే అధ్యాయంలో 9, 10 చదువమ్మ. దానియేలు 12, 9 and 10. అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరుకుండుమని చెప్పాను. అనేకులు తమను ఏ కాలం వరకు ఈ ముద్రించబడ్డాయంట? అంత్యకాలం. అంటే దానియేలుకి ఏ సమయం గురించి బోధించబడ్డది? అంత్యకాలం గురించి. చదవమ్మా.
అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. ఓకే, ద వైస్ and the people with understanding can comprehend these things. Okay, now let's go back to 11:33. Daniel chapter 11:33. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 33వ వచనం. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు, కానీ వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసించబడి దోచబడుదురు. They that understand among the people shall instruct many, yet they shall fall by the sword and by flame, by captivity and by spoil many days. So understanding may not help you to escape the tribulation. సో ఇక్కడ అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ బుద్ధిమంతులకి ఉపయోగం ఉన్నట్టు అనిపిస్తుందా, నష్టం ఉన్నట్టు అనిపిస్తుందా? ఇక్కడ నష్టము. యు సీ ద వైజ్ పీపుల్ లూజింగ్ దేర్ బ్యాటిల్స్, డిస్ట్రాయింగ్. So what's the use of the wise having wisdom when the people with understanding are falling by the sword, by flame, by captivity, by spoil many days? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది ఇప్పుడు? అంటే ఇక్కడ జ్ఞానము ఇక్కడ నెగ్గుతున్నట్టు అనిపిస్తుందా, ఓడిపోతున్నట్టు అనిపిస్తుందా? ఓడిపోతుంది. When judgment is not led to victory, people get discouraged. Even though you are righteous, అందుకంటారు when the foundations are destroyed, what can righteous do? ఇదే పునాదులు పాడైపోవడం అంటే. భయము. దేవుడు నిజమైన తెలుసు, సేవ చేయాలని తెలుసు, కానీ పేతురు శిష్యులకి ఇదే ప్రాబ్లం ఉందా లేదా? Yes, they are scared of death because their master is dying. Their master is dying, brutally beaten. Who has guts to say, I belong to him? So 3.5 years of wisdom imparted to the disciples by Jesus went into victory or failure? Failure. Daniel chapter 11:34. Daniel గ్రంథము 11:34. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. ఆగండి, అందరూ చచ్చిపోతుంటే వీళ్ళు ఏమైపోయారంట? జ్ఞానులు కృంగిపోయినప్పుడు ఎంత సహాయం దొరుకుతుందంట? నువ్వు చచ్చిపోతుంటే హాస్పిటల్కి వెళ్ళకుండా కొన్ని నీళ్లు పోతున్నావు, చక్కగా సాగుంటే ఎలా ఉంటుంది? ఇట్ వోంట్ హెల్ప్ యూ. కమ్ ఆన్ రీడ్. వారికి స్వల్ప సహాయము దొరుకును, అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందరు. కానీ అనేకులు ఏమవుతారంట? తప్పిపోతారంట. They go to flatteries. Those who pick some other words, they go to them and take security because they feel insecure. Even the wise, the understanding will feel insecure in the kingdom of God. That's the reason why the gospel is not preached. ఈ దర్శనం నెరవేరాలంటే నీ వేరును మార్చాల్సిందే. In order to fulfill this vision in your life, God has to, by changing the fruits. How long will he change the fruits? He has to change the root. ఈ మెసేజ్ నీ వేర్లను మార్చేస్తుంది. పునాదులు బాగుపడితే నీతిమంతుడు దూసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. This is again made, but many, when they shall fall, they shall be holpen with a little help, but many shall cleave to them with flatteries. No, don't do that. That's not that. Let's sit in home and pray. Flattery. That's good word. That's positive word, which will not let you die. Okay. 35. కానీ నిర్ణయకాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. Wow. And some of them of understanding shall fall. When there is no victory to righteousness, even the righteous fall and fail. When there is no victory to righteousness, when there is no victory to holiness, holiness fails. When there is no victory to the wise, wisdom fails. When there is no victory to understanding, understanding fails. నీతికి పరిశుద్ధతకి విజయము లేనప్పుడు నీతి పరిశుద్ధత ఏమవుతుంది? ఓడిపోతుంది. జ్ఞానమునకు విజయం లేనప్పుడు జ్ఞానం ఏమవుతుంది? ఓడిపోతుంది. బుద్ధిమంతులకు విజయం లేనప్పుడు బుద్ధిమంతులకు ఏమవుతుంది? ఓటమి లభిస్తుంది. ఎవరైనా మాకు బుద్ధి కావాలంటారా? ఎస్. ఇందులో ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి ఈ బుక్ను పక్కన పెట్టేసి మ్యాథ్స్, సైన్స్, సోషల్లో బిలియన్స్ ఆఫ్ పుస్తకాలు చదువుతారు. జస్ట్ బికాస్ పీపుల్ డిడ్ నాట్ బి విక్టోరియస్ హూ రెడ్ దిస్ బుక్. There are many sick people reading this book. Many people on the deathbed still reading this book. ICC still praying. Brutally murdered but still praying. అంటే దీనికి 100% victory లేదు. So, very few people use this book.
ఏమండి, ఈ బుక్ని ఎక్కువ చదువు. మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ హూ ఈజ్ 25 years old, ఓకే, పోనీ 30 years బిలో ఎంతమంది ఉన్నారు? ఇఫ్ యు ఆర్ 30 years బిలో, జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్. ఓకే, 30 years బిలోలో నీవు ఈ బుక్ ఎక్కువ చదివావా, వేరే బుక్లు ఎక్కువ చదివావా? ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, 7th, 8th, 9th, 10th, 11th, 12th, డిగ్రీ, పీజీ. పొద్దున్న లేసి ఒక చాప్టర్ చదువుకుని మొదలు పెడతావు అన్నీ. యు రీడ్ దిస్ హార్డ్లీ ఫర్ 2 minutes అండ్ యు రీడ్ దట్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్ అండ్ అవర్స్. ఎందుకని స్కూల్లో అయ్యే బోధిస్తారు? ఇందులో ఏం కనపడ్డది? ఇన్సెక్యూరిటీ యాజ్ వెల్. యు డిడ్ంట్ సీ 100% సక్సెస్ ఇన్ దిస్ బుక్ బికాస్ వీ సీ హియర్ విజ్డమ్ ఫాల్. ఇక్కడ చూస్తే అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ షాల్ ఫాల్. నిర్ణయకాలం ఇంకా రాలేదు గనక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకు, పవిత్రపరచుటకు బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. హెవెన్ ఈజ్ నాట్ లైక్ దట్. హెవెన్లో అసలు వ్యాధి ఉంటుందా? నొప్పి ఉంటుందా? మరణం ఉంటుందా? కొంచెమైనా ఉంటుందా? ఒక్కలైనా ఉంటారా? కానీ దేవుడు ఏం ప్రార్థించమన్నాడు? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు. సో దిస్ ఈజ్ నాట్ గాడ్ స్టాండర్డ్. దిస్ విజ్డమ్ ఈజ్ నాట్ గాడ్స్ స్టాండర్డ్. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ జ్ఞానము దేవుని చిత్తము కాదు అని చెప్పండి. మేబీ దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇట్ మే బీ ఇన్ ద 90th stage, but this is not the fullness of wisdom. This could be the developing of wisdom. This could be one of the stage of wisdom, but not the fullness of wisdom. Maybe you are in the process, but not the fullness of wisdom. సరే, ఇప్పుడు అంత్యకాలంలో ఉంటే బాగుంటుందా, వెళ్ళిపోతే బాగుంటుంది? అని అంత్యకాలంలో బుద్ధిమంతులకు జరిగేది. అంత్యకాలంలో ఉంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ దర్శనం ఎక్కడైనా ఉందా? 11-12లో. Does the vision of all things coming under the feet of the church, is it there in this chapter 11 and 12? ఓకే, ఉంది, ఎందుకు లేదు? యా, ఇట్ ఈస్ దేర్. అందుకే ఇదంతా చెప్పాను మీకు. ఓకే, నా దానియేలు 11-12 ఏ కాలము? ఓకే, మిఖాయేలు వస్తాడు, సమాధులు వెళ్ళిపోతారు, ఇదంతా అంత్యకాలము. కానీ అంత్యకాలంలో ఏం జరుగుతుందని చెప్తున్నారు. కరెక్టే, అండర్స్టాండింగ్ విల్ ఫాల్, దే విల్ డై, బ్రూటల్లీ బీటెన్, దట్ ఈస్ దేర్. సో పీపుల్ ఆర్ స్కేర్డ్ టు ప్రీచ్ ద గాస్పెల్. అయితే ఎమిడ్ పక్కన చెప్పండి, దీని మధ్యలో నిరీక్షణ ఉంది అని చెప్పండి. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ గాడ్ కెన్ గివ్ యూ పీస్. చూడండి, ముగ్గురు షడ్రక్, మెషక్, అబేద్నెగో ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని రాజు ఏం చెప్పాడంటే, నేను ఆ బొమ్మకు మొక్కనంటే ఏం చెప్పాడో తెలుసా? ఎన్ని రెట్లు పెంచమన్నాడో తెలుసా? వేడిని 7 రెట్లు పెంచమన్నాడంట. ఎవరైతే వీళ్ళని ముగ్గురిని లోపలేశారో వాళ్ళు కాలిపోయారంట, దగ్గరికి వెళ్ళినోళ్ళు. అంత వేడి. వీళ్ళ ముగ్గురు కాలారా? నో మ్యాటర్ హౌ వర్స్ ద సిచ్యువేషన్ ఈజ్, గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ కంట్రోల్. నో మ్యాటర్ హౌ వర్స్ ద సిచ్యువేషన్ ఈజ్, గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ కంట్రోల్. పరిస్థితి ఎంత దిగజారిపోతున్నా దేవుడు నీకు పూర్ణ శాంతి ఇవ్వగలడు. ఆమేన్. No matter how big your death is, how great your sickness is, how long you're suffering, how threatened you are, జావజ్జో కరగస చేసేసారా, నలిగిపోయావా, కృంగిపోయావా, దేవుడు ఆ మధ్యలో నీకు పూర్ణ శాంతిని ఇవ్వగలడు. He can calm down that situation, mid that trial. ఈ 11-12 ఎక్కడ శాంతి లేదు. జ్ఞానులే చనిపోతున్నారంట. Many shall fall. So who will accept the gospel and preach the gospel? అయితే ఈ 11-12 అంత్యకాల సమయంలో ఒక వచనం మన కొరకు రాయబడ్డది. బికాస్ ఇఫ్ యు నో ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్, ఎనీవేర్, ఎనీ సార్ట్ ఆఫ్ డేంజర్, యూ విల్ సే, లార్డ్, వేర్ ఈజ్ మై సెక్యూరిటీ? అందరూ చంపేస్తున్నారా? లార్డ్, షో మీ ఏ టైమ్ నౌ ఎవ్రీబడి ఈస్ డైయింగ్. ఐ నీడ్ టు లివ్ అట్లీస్ట్ టిల్ 120. 11:32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. ఎవరిని? జ్ఞానులను కూడా. ఓకే ఓకే, పోనీ అతిక్రమించే వాళ్ళే కాదు, జ్ఞానులను కూడా. ఓకే, చదవమ్మా. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. సో amid this situation there can be some people who know their God, who can be strong and do exploits.
అంటే ఈ గందరగోళం సమయంలో మరణము రాకుండా రోగమును జయిస్తూ మరణాన్ని జయిస్తూ స్వార్థను చక్కగా బోధించే వాళ్ళు కూడా కలరు. హల్లెలూయా. సో యూ కెన్ ఎస్కేప్ ఆల్ దిస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. ఏమంటున్నాడు అక్కడ? బట్ ద పీపుల్ దట్ డూ నో దేర్, తమ దేవునని ఎరుగువారు. సో నోయింగ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆర్ ద బేసిస్ టు పుష్ యూ టు నో గాడ్. సో డోంట్ స్టాప్ ఎట్ విజ్డమ్, డోంట్ స్టాప్ ఎట్ అండర్స్టాండింగ్. They help you depart from evil, but they may not give you the complete power and authority. So knowing God is the ultimate key. తమ దేవునిని ఎరుగువారు ఏం చేస్తారంట? బలము కలిగి అందరినీ చంపేస్తుంటే వీళ్ళు పడకుండా, వీళ్ళు బలహీనలైపోయి పడిపోతారా? కొంచెం సహాయం కోసం చూస్తారా? సో they don't see for little help, they don't see persecution, they will be strong and do exploits. వీళ్ళు కొంచెం సహాయం కొరకు చూడరు, పడిపోతానేమో అని భయపడరు. ఇది జరుగుతుందా, అది జరుగుతుందా, ఇది వస్తుందా, దీనికి దేనికి భయపడరు అంట. వాళ్ళు ఎలా ఉంటారంట? బలము కలిగి, జ్ఞానులు పడిపోతున్నటువంటి సమయములో, సేవకులు చనిపోతున్నటువంటి సమయములో, సంఘము భయముతో గజగజ వణికిపోతున్నటువంటి సమయములో తమ దేవుణ్ణి ఎరిగినటువంటి కొంతమంది బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. దట్ మీన్స్ దే విల్ రిమైన్ with complete security, be strong and still do greater things than what they were doing before. అంటే ఇప్పుడు ఈ అంత్యకాలానికి శత్రువులందరినీ పదాల కింద తీసుకొచ్చి ఆయన సంఘమును సిద్ధపరచబోతున్నాడు. సో యూ కెనాట్ టేక్ ఇట్ ఈజీ ద గాస్పల్. యూ నీడ్ టు నో గాడ్. knowing God at a higher level. ఎంత గొప్ప శ్రమ కాలంలో, భయంకరమైన వేదం కాలంలో కూడా నీవు బలము కలిగి ఏం చేస్తావంట? గొప్ప కార్యం. నో మ్యాటర్ వాట్ ద డెవిల్ ఈస్ ప్లాన్, వాట్ ద డెవిల్ ఈస్ డూయింగ్ టు బిలీవర్స్, యూ విల్ రిమైన్ స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. మనం లోకములు ఎక్కడ ఉద్యోగాలు లేవు, మార్కెట్ డౌన్ ఉంది, బిజినెస్ డల్గా ఉంది, అంతా మాయలోకం, పాడు శరీరం, పాడు లోకం. అందరూ చెప్పండి, నేను ఈ రోజు నుంచి నా దేవుణ్ణి ఎరిగి బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాను. ఎకానమీ పడిపోయి అందరూ ₹1,00,000 సంపాదిస్తుంటే నువ్వు ₹1,00,00,000 సంపాదిస్తావు. yes, you can do that. అందరూ రోగాలతో చనిపోతే నువ్వేమో రోగాలు స్వస్థపరుస్తావు. హల్లెలూయా. Every people got disease, you will start doing. Everybody is scared of problem, you will try to solve the problem. You will be a problem solver. Everybody is escaping a problem and you will be a problem solver. Hallelujah. But today ఎంతమంది అభిషేకం రెడీగా ఉన్నారు? తమ దేవుణ్ణి ఎరిగి ఏం చేస్తారు? గొప్ప కార్యములు బలము కలిగి. నో మ్యాటర్ ఇప్పుడు దాకా నిన్ను ఏదేది జయించిందో ఈ రోజు నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు దాకా యూ థాట్ ఆఫ్ డైయింగ్ అండ్ గోయింగ్ బ్యాక్, ఐ విల్ బ్యాక్ స్లైడ్. నో, దిస్ ఈస్ టైమ్ టు గో ఫ్రంట్. హల్లెలూయా. ఎంతమంది శరీరాన్ని చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, నౌ దిస్ ఈస్ ద అనాయింటింగ్ సర్వీస్ ఫర్ crushing the flesh. Okay, let us stand up. Give me the oil. Walking in the spirit, this is the anointing to crush the flesh. శరీరాన్ని అధిగమించడానికి, the crush the flesh. Okay, this is one of the prime anointing God told me. Overcoming sin nature. This is the anointing to overcome the sin nature. Okay, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని, today everyone will have power to fight every devil that is trying to stop you. దీనివల్ల ఎవరికి లాభమో తెలుసా? ఇఫ్ యూ క్రష్ ద ఫ్లెష్ యూ విల్ ఫ్లో ఇన్ ద స్పిరిట్. నీవు ఆత్మలో బలపడి ఏం చేస్తావంట? దేవుణ్ణి ఎరిగి ఆత్మతో ఆరాధించువారు దేవుని ఆరాధించువారు. ఇఫ్ యూ క్రష్ ద ఫ్లెష్ యూ విల్ నో గాడ్ ఎట్ హైయర్ లెవెల్ ఇన్ ద స్పిరిట్ అండ్ యూ విల్ బి స్ట్రాంగ్ అండ్ యూ విల్ డూ ఎక్స్ప్లాయిట్స్. హల్లెలూయా. నీవు గనక శరీరాన్ని అనిస్తే ఆత్మలో దేవుణ్ణి ఎరిగి బలము కలిగి ఏం చేస్తావు? గొప్ప కార్యం. లోకమంతా మూలిగి నశించిపోతున్నా జ్ఞానులు, దేవుణ్ణి ఎరిగిన జ్ఞానులు పడిపోతున్నా జ్ఞానంతో ఆగిపోకూడదు. గ్రో ఎట్ హైయర్ లెవెల్. యేసు ప్రభువు వారు జ్ఞాని, హీ గాట్ విజ్డమ్. కానీ ఆయన ప్రార్థించి ముందుకెళ్ళాడా లేదా? ఎస్, హీ హాస్ డన్ హిస్ పార్ట్. నీ పని అందరూ, ఈ రోజు నుంచి నా పని నేను చేయడానికి, నా సామర్థ్యాన్ని పూర్తిగా బయటికి తీయడానికి దేవుడు నన్ను అభిషేకిస్తున్నాడు. ఎస్, ద అనాయింటింగ్ ఆల్సో గివ్స్ యూ ద పవర్ to accelerate your prayer life and to crush the devil. Father,
I release an anointing on this oil that you will empower us. అయ్యా మా అందరికీ ఇదిగో రక్తము కారినంతగా అంత పోరాడలేదు, కానీ మేము ఆ శరీరమును పూర్తిగా నశించే వరకు పోరాడేటంత అభిషేకము మాకు దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Put everyone. After the anointing, oil వేసిన తర్వాత you can sit down. After they put oil, you can sit down. నూనె పోసిన తర్వాత కూర్చోవచ్చు. నూనె పోసిన తర్వాత మాట్లాడదు. యూ క్యాన్ జస్ట్ ప్రే, స్టార్ట్ రెసిస్టింగ్, బిగిన్ దట్ బ్యాటిల్ నౌ. ఓకే, ఇప్పుడు ప్రార్థన చేయలేదేమో నశించ చేయాలని. యూ హ్యావ్ నెవర్ ప్రేడ్ ఫర్ యువర్ ఫ్లెష్. శరీరము కృపావాక్యం బోధించినటువంటి పౌలు కూడా ఏం చేస్తున్నాడు? శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. దిస్ ఈస్ టు క్రష్ యువర్ ఫ్లెష్ సో దట్ స్పిరిట్ విల్ కమ్ అవుట్ అండ్ యూ విల్ బీ స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్ నో మ్యాటర్ వెర్ ఇట్ ఈస్ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్, మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్, పోస్ట్ ట్రిబులేషన్. యూ షన్ సపోర్ట్ ఎనీథింగ్. బిగిన్ ద వార్ఫేర్. బిగిన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ మెంటల్ ప్రాబ్లమ్, మైండ్లో నీకు చెడు తలంపులు వస్తున్నాయా, ఇఫ్ యు ఆర్ గెటింగ్ టెంప్టెడ్ బై ఎనీ ఈవిల్ థింగ్స్, pornography is troubling you, you know, okay, porn movies, you know, explicit pictures of temptation, you know, other women, any sort of temptations, resist it, start resisting now, begin now. The flesh, the wrong thoughts, holiness. This anointing is for holiness. Parishuddhata anandaru. This is specially to remain holy. This anointing is for holiness, to beat your body, to crush the flesh. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నా పూర్ణ బలముతో, నా పూర్ణ శక్తితో, నా పూర్ణ ఆత్మతో నా శరీరాన్ని ఎదిరిస్తాను. ఎస్, యూనో, నేను ఇక్కడ అనాయింటింగ్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ ఎక్స్పెక్టింగ్. అవునా, ఎక్స్పెక్ట్ చేయండి, నాకు గ్లోరీ బాడీ రావాలా, యూనో, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ టు రెసిస్ట్. ఎక్స్పెక్టేషన్ బ్రింగ్స్ మేనిఫెస్టేషన్. ఓకే, సో అనాయింటింగ్ ఈజ్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్ సో దట్ దే క్యాన్ గో ఫ్రంట్. యూనో, David prepared himself by worship in the wilderness, so God anointed him to go to the next level. So anointing, if you are not prepared, anointing may not bless you to that extent. So if you are prepared, the anointing will launch you into a greater glory. Now let's stand up for a minute. Just నుంచుందాం అందరూ. అందరికీ వచ్చేసింది కదా నూనె. Let's stand up for a minute. Put on your head now. Thank you, Lord. We anoint this oil so that it will help us to resist the flesh. We have not resisted unto blood. అవును, ఇప్పుడు దాకా మేము ఏదో మా బలహీనతలను లైట్ తీసుకున్నామయ్యా, మా బలహీనతలను చిన్నగా తీసుకున్నాం, మేము చేసే పనులను మేము అంత పట్టించుకోలేదు. అయితే ఈ రోజు నుంచి ఇదిగో మీరు పాపముతో పోరాటంలో రక్తము కారణంగా ఇంకా దాన్ని ఎదిరించలేదు. పౌలు అయితే అంత గొప్ప టైంలో సమయం తీసుకొని తన శరీరాన్ని, అంత కృపావాక్యము బోధించిన పౌలు కూడా సమయం తీసుకొని తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. నీవు కూడా ఇప్పుడు మాకు సామర్థ్యం ఇచ్చి, ఇదిగో అయ్యా మాకు శక్తినిచ్చి, మా శరీరాన్ని నలగొట్టి నీ ఆత్మలో నడిచి తమ దేవుణ్ణి ఎరిగి ఈ అంత్యకాలంలో గొప్ప కార్యములు చేయువానిగా మా జీవితాలను మార్చమని ఈ రోజు నుంచి మా బలహీనతలను, ఎవరెవరికి ఏ బలహీనతలు ఉన్నాయో అయ్యా, పురుషుల బలహీనత, స్త్రీల బలహీనత, డబ్బు బలహీనత, ఇదిగో పాపం బలహీనత, మోసాల బలహీనత, బూతుల బలహీనత, అబద్ధాల బలహీనత, దొంగతనం బలహీనత, ఏ బలహీనతలు, లంచం బలహీనత, మోసాల బలహీనత, ఏ బలహీనతలు అయితే ఉన్నాయో అయ్యా, అబద్ధాల బలహీనత, బలహీనతలను తీసివేసి దాన్ని జయించే సామర్థ్యము మాకు దయచేయమని ఇదిగో మా సంఘమంతా ఎవరైతే అందరూ అడుగుచుండగా ఇప్పుడే వారికి సామర్థ్యము దయచేయండి. గివ్ దెమ్ నౌ పవర్ టు రెసిస్ట్ మై లార్డ్, టు రెసిస్ట్ ద ఫ్లెష్, ద అనాయింటింగ్ ఆన్ దేర్ బాడీస్, to resist their flesh, Lord. Anointing in their spirit to resist the flesh, the temptations, so that they will not die of AIDS, so that they will not die of diseases. So when sin conceives, it brings death. So death will be suspended by resisting the flesh today. Every evil, wicked thoughts will be resisted in their flesh, my Lord Jesus. Let the flesh be crushed now and let them know their God. అయ్యా, శరీరాన్ని జయించి, రక్తము కారణంగా ఇంకా జయించలేదు, ఈ రోజు నుంచి మహాబలము కలిగి ఆ శరీరాన్ని జయించే సామర్థ్యాన్ని మాకు దయచేయండి. గొప్ప ప్రార్థనాత్మను సంఘమంతటిని నింపండి. ప్రత్యేకముగా పౌల్లాగా సమయాన్ని తీసుకొని శరీరాన్ని నలగొట్టుకునే ప్రార్థనా జీవితము జేసీఎన్ఎం సంఘానికి, ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రపంచములో భక్తులందరికీ, అన్యజనులందరికీ కూడా దయచేయమని నజరేయుడైన యేసును మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
Lord Jesus, I want to be born again in righteousness from today. I want you to be my reward. Okay, let's everybody make a dedication. 5 minutes, pray for yourself. You and your children. నీ ఉంటే నీ పిల్లలకి వెళ్ళిపోతుంది అనమాట. The seed will pass on. Pray, Lord Jesus, oh mighty God, you are a righteous God. I want to be born again in righteousness today. Lord Jesus, I want to be born again in righteousness today. I want you, your power. Lord, bless my husband. అయ్యా నా భర్తను ఆశీర్వదించు. అయ్యా నా పిల్లల్ని నీతితో నింపు, నా భర్తని నీతితో నింపు, నా భార్యని నీతితో నింపు, నా తల్లిదండ్రులని నీతితో నింపు, నా బంధువుల్ని నీతితో నింపు, నా కొడుకుని నా మనవల్ని నీతితో నింపు. లార్డ్, fill me with your righteousness. Lord Jesus, fill me with your righteousness. Fill my heart and blood with righteousness, Lord. I want to rededicate myself in righteousness. I want to be born again in righteousness, my Lord Jesus. I want to talk right, think right, do right. Yes, Lord. Yes, Lord. I want to practice righteousness. Lord, it's impossible for me to be righteous, Lord. Help me to practice righteousness. అయ్యా, నీతిగా ఉండడం నాకు నేర్పించు. నేను నీతిలో కొత్తగా జన్మించాలా, నేను నీతిలో యథార్థంగా ఉండాలా. నీతిలో ఇంత శక్తి ఉందా? దాని త్రోవలో మరణమే లేదా? అవునయ్యా, మరణము పాదాల కిందకు వచ్చే మార్గమా ఇది? అవును, అవును, మరణము పాదాల కిందకు వచ్చే మార్గము నీతి మార్గమా? ఆ నీతి మార్గంలో నేను నడిపించాలి. ఓ లార్డ్, హెల్ప్ మీ టు వేర్ ఎ హోలీ డ్రెస్, మై లార్డ్. హెల్ప్ మీ టు పుట్ అప్ ఎ హోలీ అటైర్ ఇన్ మై స్పిరిట్, బాడీ అండ్ సోల్. హెల్ప్ మీ టు స్పీక్ హోలీ వర్డ్స్. అయ్యా, నీతిగల మాటలు, నీతిగల తలంపులతో నా జీవితాన్ని నింపండి. ఇంత నీతి ఉందా నీ వాక్యములో? నీతిలో ఇంత బహుమానం ఉందా? నీతిలో ఇంత శక్తి ఉందా? అందులో దరిద్రమే లేదా? అందులో నాశనమే లేదా? If righteousness is too powerful, my Lord, I want it. I want to follow it from today. Yes, God is breaking every shackles today. Rededicate yourself for righteousness. Rededicate yourself. You need to be born again in righteousness. Every young man, every woman, ఎవరైతే తప్పులు చేసేసారో, you know, if you have married 2 women, 3 women, you have destroyed many women, forget it. Repent today. Repent and cling on to your wife. Come back to your wife. అయ్యా, నేను అనేక మందిని పాపం చేశాను, అనేక తప్పులు చేశాను, నా భార్యకు అన్యాయం చేశాను. ఇదిగో ఈ రోజు నుంచి నేను నీతి మార్గమును ఎన్నుకుంటున్నాను. నీతి మార్గమును నేను ఎన్నుకుంటున్నాను. అయ్యా, నన్ను ఆశీర్వదించు. Bless me. Let the veins flow with righteous blood from today. Your God, the creator of galaxies, will be your reward today. He will be your God today. Oh mighty Father, mighty Father. Ayya, yes, నేను ప్రార్థిస్తున్నాను. Yes, put your hands on your head. Lord Jesus, Father, mighty master creator, you be our deliverer from today. You be our way from today. You be our power from today. ఇదిగో ప్రభువా, ఈ రోజు నుంచి మమ్మల్ని అందరినీ ఇదిగో నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయన్నావు. ఇదిగో ఈ రోజు మేము కొత్తగా జన్మించాము. ఈ రోజు మేము నీతి అనే మార్గములో కొత్తగా జన్మించాము కాబట్టి మా తల మీదకి ఆశీర్వాదాలు తీసుకురా. మా తల మీదకే కాదు, మా పిల్లల మీదకి, మా పిల్లల తరతరాల పాటు నేను నీకు బహుమానంగా ఉంటానని అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన నా దేవా, ఆ నీతి ద్వారా నన్ను, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా తరాలను ఆశీర్వదించు. బ్లెస్ మై సీడ్, బ్లెస్ మై జనరేషన్స్, బ్లెస్ మై posterity, oh Lord, by the power of the Holy Ghost, in the name of Jesus. Righteousness be my way, my guide, and the supernatural mighty God will be involved when righteousness involved. నజరేయుడైన యేసునామమున ఈ రోజు నుంచి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తానన్నావు. ఈ రోజు నుంచి ఇదిగో వీళ్ళందరూ కొత్తగా జన్మించినటువంటి నీతిమంతులు గనుక వీరు తరతరాలు ఆశీర్వదించబడినట్లు ఇదిగో నీతిమంతులుగా చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.